నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమమే జలధార, జలహారతి అని ఉపాధి హామీ పథకం ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలో జరుగుతున్న జలధార, జలహారతి పనులపై ఆమె ఉదయం న్యూస్ కు వివరాలు వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం కింద విస్తృతంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువు కట్టల పటిష్టత, పూడికతీత, చెరువుల హద్దుల గుర్తింపు వంటి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా చెరువుల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ నడక మార్గాలు, చిన్నపిల్లల పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, చెరువు కమిటీల సభ్యుల సహకారంతో పనులను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జలధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా కొమరోలు మండలంలో ఉన్నటువంటి ఎంఐ ట్యాంక్స్లన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రేపు రైనీ సీజన్లో వర్షం పడ్డప్పుడు వర్షము కుంటలకు ఏ విధంగా చేరుతుందో ఆ కాలువలు అవన్నీ పరిశీలించి వాటికి ఏ విధమైన వర్క్ను మనం చేయాలో కూడా ఐడెంటిఫై చేసి వాటికన్నిటికి కూడా శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొమరోలు మండలంలో ఉన్నటువంటి ట్యాంక్స్ అన్నింటినీ విజిట్ చేసినప్పుడు మనకు డీసిల్టింగ్ వర్కుల కింద ఒక 24 వర్కులు ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ 24 వర్కులకు సంబంధించి కూడా మనం శాంక్షన్ తీసుకున్నాము. వాటన్నిటిలో కూడా ప్రజెంట్ వర్క్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ ట్యాంకులకు అనుసంధానంగా ఉన్నటువంటి ఫీడర్ ఛానల్స్, అలాగే వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, చెక్ డ్యామ్స్ వర్క్స్, వీటన్నిటిని కూడా మేము ఐడెంటిఫై చేసి వాటికి శాంక్షన్ తీసుకొని గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిర్దేశిత టైం ఏదైతే 100 రోజుల ప్రోగ్రామ్ ఉందో ఇవన్నీ కూడా జూన్ మంత్ ఎండింగ్ నాటికి మనం ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసుకుని రాబోయేటటువంటి వర్షాకాలానికి మనం వర్షం పడినటువంటి ప్రతి నీటి బొట్టును కూడా వృధా కాకుండా ఈ కుంటల్లోకి చేరుకొని గ్రౌండ్ వాటర్ ఎక్కువగా పెరగడానికి దోహదం అయ్యే విధంగా ఈ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజెంట్ అన్ని పంచాయతీల్లో కంటిన్యూ జరుగుతున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలు, నాయకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ గ్రామంలో ఉన్నటువంటి వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ కానివ్వండి, ట్యాంక్స్ కానీ వాటిను అక్కడ పనిచేసేటటువంటి వేస్ట్ సీకర్స్ కొంచెం మొబిలైజ్ చేసుకొని అక్కడ జాగ్రత్తగా ఆ వర్క్ను మనం చేసుకున్నట్లయితే ఈ జలధార, జలహారతికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ను మనం సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను.